అందరు సేమ్ నామినేషన్స్ అండి. చాలా అంటే చాలా సేఫ్‌గా ఆడుతున్నారు. ఈవెన్ వైల్డ్ కార్డ్ కూడా లోపల ఒక మైండ్‌లో ఒకటి పెట్టేసుకొని వచ్చి అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకొని వాళ్ళందరూ ఆ టార్గెట్ ప్రకారమే వెళ్తున్నారు అనిపిస్తుంది నాకు. సో వాళ్ళ గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారు ఏంటి అనే సంగతి అని. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోదాం. ఇన్ డీటెయిల్‌లోకి వెళ్తే ఫస్ట్ నాకు మాధురి గారిది స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మొహమే చెప్పేస్తుంది తనకు కావాల్సినవన్నీ కానీ ఏమైనా నచ్చకపోయినా గానా ఇవన్నీ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్ని గారు వచ్చి నాకు బాల్ ఇవ్వండి అమ్మా అని చెప్పి మాధురి గారిని అడిగినప్పుడు లేదండి నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి మొహమ్మే చెప్పడం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ నెట్స్ అలానే కంటిన్యూ చేస్తే మాధురి గారు కూడా మంచి కంటెస్టెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై, వెరీ వెరీ హై ఉన్న వైల్డ్ కార్డ్స్ అందరిలో. సో చాలా బాగా మాట్లాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ స్టార్ట్ అయింది. థర్డ్ రౌండ్ వచ్చేసరికి థర్డ్ రౌండ్లో నాకు తెలిసినంత వరకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రకారం అందరూ బాగానే ఆడుతున్నారు, అందరు తోపు. బట్ మనం ఆలోచించాల్సింది పర్సనాలిటీస్, తర్వాత మెంటల్ స్ట్రెంగ్త్, తర్వాత వీళ్ళ మెమరీ పవర్ కానీ లేకపోతే వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇలాంటివన్నీ ఆలోచించాలి. ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఎవరికి తక్కువ ఉన్నాయి అని చెప్పేసి రాబోయే టాస్క్లో ఈ వీక్లో టాస్క్లో ఖచ్చితంగా బయటపడిపోతాయి. సో అది చూడాలి ఎవరు ఆడతారు. సో బాల్ వచ్చేసరికి మాధురి గారి చేతిలో పెట్టారు, రమ్య గారు తీసుకుని వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు అనమాట ముందుగానే ఒక్కొక్కరికి ఒక ఛాన్స్ రావాలి, వాళ్ళందరికీ ఒక్కొక్కరిని ఒక నామినేట్ చేయాలని ఉంటుంది కదా. సో వాళ్ళ మైండ్లో ఉన్న ఐడియాస్ కూడా బయటికి రావాలి, ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి. అందుకనే అందరూ ఒక్కొక్క ఛాన్స్ ఒకరికి ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో ఆల్రెడీ నిఖిల్ గారికి వీళ్ళందరికీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఇప్పుడు మాధురి గారికి వచ్చింది. బట్ ఇక్కడ మాధురి గారు నాకు అర్థం కావట్లేదండి. టార్గెట్ నేను ఇందాక చెప్పిన విధంగానే టార్గెట్ వెళ్ళి ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒక టార్గెట్ ఉన్నారు. లైక్ మాధురి గారికి టార్గెట్ వచ్చేసరికి దివ్య గారు. ఎలా టార్గెట్ పెట్టుకొని ఆడారంటే వెళ్ళి రీతు మైండ్లోకి ఎక్కిచ్చారు. నిన్ను ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నావు అంటే ఆ అమ్మాయి పాపం 3 పేర్లు చెప్పింది. రాము పేరు ఒకటి, రీతు ఒకటి, బర్ని గారి పేరు ఒకటి. ఎక్కడ రాము నామినేట్ చేసిద్దని చెప్పి రాము అయితే రాము అయితే నువ్వు ఖచ్చితంగా దివ్య చేస్తానని నేను ఇస్తానని చెప్పేసి ఆ మైండ్లో ఖచ్చితంగా దివ్య ఉండేటట్టు చూసుకొని దివ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీతు వచ్చి దోశ ఏదో చెప్తుంది కదా నామినేషన్ పాయింట్, ఇంకేదో పాయింట్ నేను చెప్పని నువ్వు నాతో మాట్లాడలే నేను నామినేట్ చేస్తున్నా, లేకపోతే నువ్వు అది నేను నామినేట్ చేస్తున్నా, నువ్వు ఇది నేను నామినేట్ చేస్తున్నా, ఏదో చాలా సిల్లీ రీజన్, నువ్వు నా మొహం డోర్ వేసి అందుకే నేను నామినేట్ చేస్తున్నానని అన్ని బర్నీ గారిని సేవ్ చేసి రీతునే నామినేట్ దివ్యనే నామినేట్ చేసింది, దివ్యనే నామినేషన్లో పెట్టింది మాధురి గారు. సో ఆమె టార్గెట్ రీతు ద్వారా నెరవేర్చుకుంది. సో చాలా చాలా క్లెవర్గా ఆడింది మాధురి గారు అయితే, చాలా అంటే చాలా క్లవర్గా. ఈవెన్ ఆయేషా కూడా క్లవర్గా ఆడింది. తర్వాత వచ్చే దాంట్లో చెప్తాను. సో రీజన్స్ వెరీ వెరీ సిల్లీ అండి, చాలా అంటే చాలా సిల్లీ అనిపించింది. బర్నీ గారిని ఏమో నువ్వు నాకు హెల్ప్ చేయలేదు, నేను నీకు హెల్ప్ చేసి నువ్వు నాకు హెల్ప్ చేయి. ఆ అమ్మాయి హెల్ప్ చేసింది ఎక్కడ? ఆ రెడ్, ఎల్లో, గ్రీన్ ఏదో బ్యాండ్లు పెట్టారు చూడండి ఆ టాస్క్లో. ఆ టాస్క్లో బర్నీ గారు ఉన్నప్పుడు బర్నీ గారు వెళ్ళి అడిగారు అనమాట ఎవరిని, తనూజాని అని రీతుని. అక్కడ వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ వెళ్ళి కళ్యాణ్కి వాళ్ళందరికి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు బర్నీకి హెల్ప్ చేశారు. అక్కడ మనస్ఫూర్తిగా బర్నీ గారికి అయితే హెల్ప్ చేయలేదు రీతు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ ఆ అమ్మాయి ఏదో ఎఫర్ట్లెస్ లాగా ఏదో ఒక హెల్ప్ చేసేసి అక్కడి నుంచి వేరే హెల్ప్, ఎక్కువ హెల్ప్ ఆశించడం అనేది వెరీ వెరీ రాంగ్ థింగ్. నువ్వు హెల్ప్ చేసింది కంటెండర్ దానికి, కెప్టెన్సీ కంటెండర్స్ దానికి నువ్వు హెల్ప్ తీసుకున్నావు, అంతేగాని కెప్టెన్సీ దానికి నువ్వు హెల్ప్ చేయలేదు బర్నీ గారికి. బర్నీ గారు పెట్టిన పాయింట్స్ అదే పాయింట్. నాకు కెప్టెన్ గా హెల్ప్ చేసి వీళ్ళందరూ హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ నేను ఒక్కొక్కరిని రుణం తీర్చుకుంటూ రావాలి కదా. నాకు రాము నన్ను అడిగాడు గట్టిగా, సో రాము నువ్వు ఉన్నప్పుడైతే నేను రాముకి హెల్ప్ చేస్తాను, నాకు నేను హెల్ప్ చేయను కదా అని చెప్పేసి. నాకైతే బర్నీ గారి పాయింట్స్ వ్యాలిడే అనిపించినాయి. రీతు మాత్రం ఒకసారి హెల్ప్ చేసి నాకు హెల్ప్ రాలేదని చెప్పేసి నామినేట్ చేయడం అనేది వెరీ వెరీ సిల్లీ రీజన్, చాలా అంటే చాలా సిల్లీ అనిపించింది. తర్వాత కూడా ఆడింది ఎన్నో గేమ్స్ ఆడలేదు, 2-3 గేమ్స్ ఆడింది. ఒకటి బెట్ టాస్క్, ఒకటి కెప్టెన్సీ, తర్వాత ఈ వాటర్ పూల్ టాస్క్. వాటర్ పూల్ టాస్క్ లో కూడా పాపం ఆయన తనుజ దగ్గర నుంచి వాటర్ తీసుకుని వెళ్ళి శ్రీజ దాంట్లో వేసాడు తప్ప రీతు దాంట్లో ఒకదాన్ని కూడా టచ్ చేయలేదు. ఈవెన్ దానికి ముందు కూడా అమ్మకి చెప్పాడు రీతుకి, నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా, నీ దాంట్లో నేను రాను, నీ పూల్లోకి నేను రాను, నీ వాటర్ నేను కదిలీను అని చెప్పేసి. సో సిల్లీ అనిపించింది. ఈవెన్ దివ్య కూడా చాలా అంటే చాలా సిల్లీ. ఒకరోజు దోశ లేట్ అయిందని వల్ల నువ్వు నామినేట్ చేయడం అనేది నాకు ఎందుకు అస్సలు నామినేషన్ వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు. కానీ రీతుకు వేరే పాయింట్ మైండ్లో ఉంది. లైక్ బర్నీ గారికి, తనూజాకి అండ్ ఎవరు దివ్యకి గొడవ అవుతున్నప్పుడు దివ్యకి తెలుసు కదా, ఐ మీన్ దివ్యతో మాట్లాడుతున్నాను మధ్య, నీకు తెలుసు కదా తనూజ గారికి బర్నీ గారికి ఏదో మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది నీ వల్ల, నువ్వు వెళ్ళి సాల్వ్ చేయొచ్చు కదా, నువ్వు వెళ్ళి మధ్యలో ఉండి
కలపొచ్చు కదా వాళ్ళని, నీకు తెలుసు కదా గొడవ అవుతుందని విషయం అని చెప్పేసి ఒక పాయింట్ రేజ్ చేసింది. అది మంచి వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. అది నామినేషన్ చెప్పకుండా వెళ్ళి సేఫ్గా వెళ్ళి దివ్యాకి చెప్పడం అనేది సేఫ్గా ఆడుతున్నట్టు అనిపించింది రీతు. ఎందుకు అది సేఫ్ గేమ్, ఇలా అందరి ముందు చెప్పేయచ్చు కదా ఆ విషయం అనిపించింది నాకు. సో అది నాకు రీతు విషయంలో. అక్కడ మాధురి గారు చెప్పా కదా టార్గెట్ పెట్టుకొని ఆడారు, ఆ టార్గెట్ నెరవేర్చుకున్నారు. సో చాలా క్లెవర్గా ఆడింది రీతు కాదు, అక్కడ చాలా క్లెవర్గా ఆడింది మాధురి గారు. అనుకున్న వాళ్ళని నామినేషన్లోకి తీసుకొచ్చేసారు. సో నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత మాటలు, బర్నీ గారి యాటిట్యూడ్ చాలా అంటే చాలా ఫేక్ గా నటిస్తున్నారండి. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత బర్నీ గారు చాలా అంటే చాలా ఫేక్ గా నటిస్తున్నారు. ఆయన అన్న మాటలు నాకు అస్సలు అంటే అసలు నచ్చలేదు. లైక్ నన్ను టార్గెట్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతా ఉన్నారు చూసావా అని చెప్పేసి ఎంత ఎటకారంగా ఎంత యాటిట్యూడ్తో అన్నారో నాకు చాలా అంటే చాలా నచ్చలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా నాతో పెట్టుకుంది వెళ్ళిపోయింది, హరీష్ గారు నాతో పెట్టుకున్నారు వెళ్ళిపోయారు, తర్వాత శ్రీజ నాతో పెట్టుకుంది వెళ్ళిపోయింది అని ఆ ఉద్దేశంతో అన్నారు. చెప్పా కదా ఆయనకి సెలబ్రిటీస్ కామన్ పీపుల్ అనేది ఇప్పటికీ మైండ్లో ఉంది, ఇప్పటికీ మనసులో ఇంకా ఇలా ఉంటానే ఉంది ఆయనకి బ్యాలెన్స్ అవ్వకుండా. ఏదో దివ్య వచ్చి గట్టి కూర్చొని మాట్లాడింది కాబట్టి దివ్యకి హెల్ప్ చేస్తున్నాడు తప్ప, లేదంటే ఉన్న కామనర్లు అందరికీ ఆయన మైండ్లో నెగిటివిటీ ఉంది ఆయనకి. సో అది మార్చుకోవట్లే, ఆయన ఆ యాటిట్యూడే మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా ఇంకా పడిపోతున్నాడు ఆయన. స్టార్టింగ్లో ఇంత ఉండేవాడు, ఎంత హైట్లో ఉండేవాడు తనుజతో పాటు ఈక్వల్గా, ఇప్పుడు అసలు దారుణంగా కింద పడిపోయారు. రెస్పెక్ట్లో కానీ, ఆయన గేమ్లో కానీ, ఆయన ఆట, ఆయన పర్సనాలిటీలో కానీ అన్నిట్లో ఫేక్ అనిపిస్తున్నారు. సో అది బర్నీ గారు అన్న మాటలు నాకు అసలు నచ్చలేదు. నెక్స్ట్ మళ్ళీ గేమ్ ఆడారు. ఈ దాంట్లో గౌరవ్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఈ ఫిజికల్ చెప్పా కదా, గౌరవ్, నిఖిల్ దే ఆర్ వెరీ వెరీ గుడ్ అనమాట ఫిజికల్ టాస్క్ లో. సాయి కొంచెం ల్యాక్ అవుతున్నారు, ఈవెన్ ఆయన మీద కూడా జోక్స్ వేస్తున్నారు కానీ, బట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేనంత మాత్రాన వీక్ కండిషన్ అని ఇప్పుడు మనం అనుకోలేము. ఎందుకంటే తెలివి ఉండొచ్చు, తెలివిగా బాగా ఆడొచ్చు, స్ట్రాటజీస్ క్రియేట్ చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఇంకా ఫ్యూచర్ తెలిసింది సాయి ఆట గురించి. బట్ ప్రెసెంట్ నౌ అయితే ఈజ్ వెరీ వెరీ వీక్ కండిషన్. ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఫిజికల్గా మాట్లాడుతున్నా, ఫిజికల్ స్ట్రెంగ్స్ పరంగా. సో అది గౌరవాలు తీసుకొని వెళ్ళి బాల్ని సంజన గారికి ఇచ్చారు. సంజన గారికి సేమ్ అయ్యే రీజన్స్, అయ్యే మాటలు, సేమ్ థింగ్. నాకు నాకు బాగోలేదని నన్ను బయటికి పంపించి, నేను బయటికి వెళ్తాను, నేను లోపల ఉంటాను అన్నా కూడా నన్ను బయటికి పంపించేశారు. అదే పాయింట్, సేమ్ పాయింట్ మా రాముకి అండ్ ఇక్కడ బర్నీ గారికి. బట్ నాకు సంజన గారు అర్థం కాని పాయింట్ ఏంటి అంటే, ఆ బెట్ టాస్క్ లో చెప్పిన పాయింట్, అసలు వాళ్ళకి పవర్ ఉంది అంటే ఏంది, వాళ్ళకి ఏదో కింద పడినప్పుడు ఎవరిని ఎంచుకోవాలన్న పవర్ ఉంది సంచాలకి, అంతేకాని లోపల గేమ్ కూడా మార్చేసే అంత పవర్ అయితే సంచాలక్స్ ఉంది. ఉన్నా కూడా అది యూజ్ చేస్తారనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గేమ్స్, వాళ్ళు గ్రూప్ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. దానిలో సంచాలకు దూరేసి అమ్మాయిలు అందరూ సింగిల్స్ అయిపోయారు కాబట్టి మీరు అలా పెట్టుకోబాకండి, అందరూ కలిసి అబ్బాయిలందరూ ఒకదాని ఉండకూడదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాలి, ఇలాంటి రూల్స్ ఖచ్చితంగా పెట్టే ఛాన్సెస్ ఉండవేమో అనుకుంటున్నాను నేను సంచాలక్గా, యాజ్ ఎ సంచాలక్గా. సో అక్కడ అది రూల్ పెట్టాలి అని అనుకోవటం, ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం సంచాలక్స్ మీద అనేది ఇట్స్ నాకెందుకో ఆడ నామినేషన్ పాయింటే రాంగ్ పాయింట్ అనిపించింది. ఈ పాయింట్ ఓకే, లైక్ పర్సనల్ గా మీకు అటాక్ అయింది కాబట్టి పర్సనల్ గా మీరు వచ్చి ఆ పాయింట్ పెట్టుకోవడం బానే ఉంది. లైక్ నువ్వు ఫస్ట్ నాకు ఓకే అని చెప్పి తర్వాత వెళ్ళి బర్నీ గారితో మాట్లాడొచ్చినాక నాకు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అన్నావు అంటే అది ఓకే, పర్సనల్ గా హర్ట్ అయ్యారు కాబట్టి ఆ పాయింట్ ఓకే, నేను ఒప్పుకుంటున్నా. బట్ ఈ బెట్ టాస్క్ అనేది, ఆ పాయింట్ అనేది నాకు ఎందుకు వ్యాలిడ్ అనిపించలేదు. తర్వాత గౌరవ్ వచ్చేసి రాముని సేవ్, ఎందుకు రాముని సేవ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ గౌరవ్ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఒక డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ఎందుకు గౌరవ్ వెళ్ళి రాముకి అంత క్లోజ్ గా ఎప్పుడయ్యారు, వాళ్ళు ఎంత క్లోజ్ ఎప్పుడయ్యారు అని చెప్పేసి. బట్ వాళ్ళు అనుకున్న పాయింట్ ఏంటంటే, హౌస్ మేట్స్ వాళ్ళు క్లీనింగ్ టాస్క్ లో, క్లీనింగ్ టాస్క్ అంటే ఒక డ్యూటీస్ ఉంటాయి కదా, ఆ క్లీనింగ్ డ్యూటీలో సాయి, గౌరవ్ అండ్ రాము వీళ్ళు ముగ్గురు ఒక టీం అనమాట. సో దాంట్లో రాము హెడ్ అనమాట, చెప్తాడు ఎక్కడెక్కడ ఏమేమి మిస్టేక్స్ జరిగినాయి. ఈవెన్ వాళ్ళిద్దరికి ఒక కన్వర్జేషన్ కూడా జరిగింది, లైక్ తెలుగు నేర్పించేటప్పుడు సాంగ్ లో నేర్పియాలి అని చెప్పేసి. మేబీ అక్కడ క్లోజ్ అయి ఉంటాడు రాము. సో అందుకని ఇంకా రాముని సేవ్ చేసి బర్నీ గారిని నామినేషన్ లో పంపించారు. సో ఇట్స్ గుడ్ పాయింట్, కానీ ఆయన ఏం పాయింట్ ఏం పెట్టలేదు. నాతో రాము గౌరవ్ వచ్చేసరికి ఏదైనా మైండ్ లో ఏమైనా పాయింట్ ఉండిద్దేమో అనుకున్నాను. బట్ ఆయన మొహం మీద చెప్పేస్తున్నాను, నేను ఎన్ని ఎపిసోడ్స్ ఏం చూడకుండా వచ్చాను, ఐఎమ్ బ్లాంక్, నేను ఇక్కడికి వచ్చినాకే నేను జడ్జ్ చేస్తున్నాను అందరినీ అని చెప్పేసి ఒక డమ్గా వచ్చాడు అనమాట హౌస్ లోకి. మిగతా వాళ్ళందరూ మాత్రం తెలివిగా ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చారు. అసలు ఉన్న వాళ్ళలో టార్గెట్ ఎవరు లేరు అనే దానికి మాత్రం గౌరవ్ ఈజ్ ఎగ్జాంపుల్. గౌరవ్ ఏమీ ఎపిసోడ్స్ చూడకుండా చాలా అంటే చాలా ప్లెయిన్ గా వచ్చాడు హౌస్ లోపలికి. సో
చూడాలి. బట్ ఆయన ఒకే ఒక పాయింట్ మీద రన్ అవుతుంది గౌరవ్‌ది. నాతో వచ్చి వీళ్ళు నలుగురు మాట్లాడారండి. నాతో వచ్చి వీళ్ళు ముగ్గురున్నారండి. ఆయన ఎప్పుడైనా సరే నాతో వచ్చి అని ఈయన ఎక్కడికి ఎళ్ళట్లేదు. అందరూ తన దగ్గరకు వచ్చి మాట్లాడినోళ్ళు మాత్రం ఒక్కొక్క సర్కిల్ చేసుకుంటున్నాడు. లైక్ తనుజ వచ్చింది, భరణి గారొచ్చారు, సంజన గారొచ్చారు, రాము వచ్చాడు. ఈ నలుగురే. నాకు ఈ నలుగురు చాలు. ఇంకెవరు నా దగ్గర రాలేదు అని ఆయన ఆయన అలా పెట్టేసుకోవటం ఇట్స్ రాంగ్ థింగ్ అని నాకెందుకో అనిపిస్తుంది. అంటే రాంగ్‌గా ఎళ్తున్నాడేమో, రాంగ్ వేలో ఎళ్తున్నారేమో అనిపిచ్చి. సో అది నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ రౌండ్‌లో ఆయేషాకి, గౌరవ్‌కి ఒక ఫైట్ జరిగింది. ఈ ఫైట్ గురించి నేను ఏ టు జెడ్ చెప్తాను క్లియర్‌గా అసలేమైంది అని చెప్పేసి. నేను మీకు ముందుగా చెప్పినట్టే ఈ వైల్డ్ కండిషన్స్ అందరూ వైల్డ్ కార్డ్ అందరూ ఒక్కొక్కళ్ళకి ఒక ఛాన్స్ రావాలనేసి పోటీ పడుతున్నారు. రమ్యకి ఛాన్స్ వచ్చేసింది, మాధురి గారికి ఛాన్స్ వచ్చేసింది, ఈవెన్ నిఖిల్‌కి ఛాన్స్ వచ్చింది, గౌరవ్‌కి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆళ్ళు నలుగురు పక్కనుండి వీళ్ళిద్దరికి ఇవ్వటానికి రమ్యని గాని, మాధురి గారు గాని, వీళ్ళందరూ నిఖిల్ గాని వీళ్ళందరూ ట్రై చేస్తున్నారనమాట. ఈవెన్ సాయికో లేకపోతే ఆయేషాకో ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వాలి అని చెప్పేసి. బట్ గౌరవ్ మాత్రం నిఖిల్ ఎందుకు వచ్చాడు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, నేను ఆడతాను, నేను ఫిజికల్ నా ఫిజికల్ స్ట్రెంత్ చూపించుకుంటానని చెప్పేసి ఆడ ఫిజికల్ అయిపోయి వాళ్ళందరితో వెళ్ళి ఈవెన్ అమ్మాయిల దగ్గర ఉన్నా కూడా వెళ్ళి లాగేసుకొని వెళ్ళి నా దగ్గర ఉంది బాల్ అని చూపించుకున్నాడు. అక్కడ వీళ్ళందరూ హర్ట్ అయ్యారు అనమాట. ఒక్క ఆయేషనే కాదు, సాయి కూడా హర్ట్ అయ్యాడు. సాయి డైలాగ్ ఏం చూపించలేదు ఎపిసోడ్ లో. బట్ అక్కడ ఏమైంది అంటే సాయి వెళ్ళి అడుగుతాడు అనమాట గౌరవ్ని, నువ్వు అసలు ఎపిసోడ్స్ ఏం చూడలేదు, ఏం తెలియదు అంటున్నావు, నువ్వు నీకెందుకు బాల్, నువ్వు ఎవరికి ఇస్తావు, మాకంటే ఒక పాయింట్ ఉంది కదా, మేము ఎవరో ఒకరు చెప్పుకుంటాం కదా, నీకెందుకు అయ్యా బాల్ అని చెప్పేసి అంటే హూ సెడ్ దట్ అని గౌరవ్ అన్నాడు అనమాట. హూ సెడ్ అయింది నువ్వే చెప్పావు, ఆ పాయింట్ నువ్వే చెప్పింది, గౌరవ్ సెడ్ దట్ అని చెప్పేసి అన్నాడు. నాకు భలే నచ్చింది ఆ పాయింట్ అయితే. లైవ్ లో నేను ఎపిసోడ్ లో పడిద్దామో అనుకున్నాను, బట్ ఎపిసోడ్ లో పడలేదు ఆ పాయింట్. సో అక్కడ సాయి రైజ్ అయ్యాడు, ఆయేషా రైజ్ అయింది, ఈవెన్ రమ్య కూడా రైజ్ అయింది. నువ్వు అసలు ఎపిసోడ్స్ ఉన్నప్పుడు నీకు ఎందుకు బాల్, నువ్వు ఎవరికి ఇస్తావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడతావు, మేము అంటే మాకు ఒక స్ట్రాటజీస్ ఉన్నాయి, మేము ఎవరిని నామినేట్ చేయాలనుకున్నా, మాకు ఒక పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఫైనల్లీ కన్విన్స్ అయ్యి అదే అసలు చూపించినంత తక్కువసేపు అవ్వాల, చాలా ఒక అరగంట సేపు లాగారు దాన్ని. తర్వాత బిగ్ బాస్ ఇంటర్వ్యూని అయ్యి గౌరవ్ నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నావా లేకపోతే నువ్వు చేస్తావా చెప్పు త్వరగా అంటే అప్పుడు వెళ్ళి బాల్ ఆయేషాకి ఇచ్చాడు అనమాట. అక్కడ మధ్యలో ఇంకోటి ఏం జరిగిందంటే ఆయేష గట్టిగా అరిచేసి ఏడుస్తుందో మరి దేనికో తెలియదు లోపలికి వెళ్ళిపోయింది బాత్రూమ్ లోపలికి. ఆ పాయింట్ ని తనుజ దగ్గర తీసుకొచ్చింది. నేను అది తర్వాత తనుజ వర్సెస్ ఆయేష జరిగేటప్పుడు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకంతే, ఆయేష వెళ్ళి బాల్ సుమన్ గారికి ఇచ్చింది, సుమన్ గారు వెళ్ళి తనుజాని అండ్ ఇంకొక లవర్ని సంజన గారిని నామినేట్ చేశారు. పాయింట్ ఏంటి అంటే నన్ను నామినేట్ చేసినందుకు నేను నామినేట్ చేశానమ్మా అనటం ఒక పాయింట్, చాలా వ్యాలిడ్గా ఉండేది ఆ పాయింట్ తీసుకొని వచ్చింటే. బట్ ఎప్పుడైతే ఆయేష వచ్చి సుమన్ గారి మైండ్ లో ఒక ఫీడ్ చేసి నాకు తనుజాని నువ్వు నామినేట్ చేయి, తనుజ దగ్గరికి ఈ పాయింట్స్ తీసుకెళ్ళు అని చెప్పేసి తనుజ దగ్గరికి అసలు సుమన్ గారికి లేని మైండ్ లో లేని పాయింట్స్ కూడా ఆయేష వెళ్ళి ఎక్కించింది అనమాట తనుజ మీద. సో అందుకని వెళ్ళి తనుజ మీద నువ్వు నన్ను పేరప్ అవ్వలేదు, వరస్ట్ రీజన్స్ అండి నేను చెప్తున్నా కదా, లిటరలీ వరస్ట్ రీజన్స్. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు నేను లైవ్ లో చూసా ఆ కన్వర్జేషన్స్ అన్ని. వాళ్ళు బయట గార్డెన్ లో వాకింగ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా చెప్పింది తనుజ, వాళ్ళు ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్న, నువ్వు నేను పైరప్ అవ్వచ్చు, లాస్ట్ మన ఇద్దరం పైరప్ అవుదాం, ఎవరు నా దగ్గర రాలేదు అంటే, బట్ ఎవరైనా నాతో అయితే మాత్రం నువ్వు ఫీల్ అవ్వక అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది. తర్వాత లోపలికి బాత్రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సుమన్ గారికి నేను ఎవరు తనుజ చెప్పిన అనమాట సుమన్ గారికి, లైక్ నేను కళ్యాణ్ పేరప్ అవుతా అన్నా, నీకు ఓకే కదా, నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అని చాలాసార్లు అడిగింది. సుమన్ గారు అప్పుడు కూడా లేదమ్మా నాకు ప్రాబ్లం లేదు, నేను వెళ్ళి శ్రీజతో పేరప్ అవుతా, శ్రీజ వచ్చి నన్ను అడిగింది ఫస్ట్, నేనే వెళ్ళి శ్రీజని అడిగాను ఫస్ట్ నాతో పేరప్ అవ్వు అని చెప్పేసి, సో నాకు ప్రాబ్లం లేదమ్మా అని చెప్పేసి ఆయన క్లియర్ చెప్పాడు అక్కడ. ఇప్పుడు అసలు ఎంత ఫ్లిప్ అయిపోయారంటే ఆయన, చాలా ట్రూ కలర్స్ బయటపడిపోయినా అని ఎలా చెప్పిందో నాకు నిజంగా అలా ట్రూ కలర్స్ బయటపడినాయేమో అనిపించింది. సుమన్ గారు చాలా అంటే చాలా ఎంత ఎవరో చెప్పినాయని మైండ్ లోకి ఎక్కించుకొని అవి మాట్లాడుతున్నారు తప్ప తను ఇండివిజువాలిటీగా ఎక్కడ మాట్లాడట్లేదు అనిపిస్తుంది. ఈవెన్ ఏడవడం, డ్రామా క్రియేట్ చేయడం, ఇది కూడా ఆయేష వెళ్ళి పెట్టిన పాయింటే. ఆ పాయింట్ కూడా ఇక్కడ తీసుకొచ్చి తనుజ గారి మీద వేయడం అనేది నాకు ఎందుకో చాలా అంటే చాలా వరస్ట్ నామినేషన్ వ్యాలిడ్ పాయింట్స్ అనిపిస్తుంది. సుమన్ గారిది ఈ పిఆర్ టీమ్ ఏదో ఉందో అది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆయన ఏం చేయకపోయినా కూడా ఒక గేమ్ ఆడతారు, ఫస్ట్ ఎలిమినేట్ అవుతాడు, వెళ్ళి పక్కన కూర్చుంటారు, తర్వాత ఒక బ్యాడ్ మ్యూజిక్, ఒక బ్యాడ్ బీజం, ఏదో ఒకటి సాడ్ బీజం పెట్టి ఒక ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో వదులుతారు. అవన్నీ చూసేసి ఇంకా జనాలు అయ్యో పాప మా సుమన్ అన్న ఇన్నోసెంట్ అది ఇది అని చెప్పేసి వెళ్ళి ఓట్లు గుద్దుతున్నారు. ఇదే జరుగుతుంది ప్రతి వీక్ అంతా. అసలు నాకు ఆయన ఎక్కడ గేమ్ ఆడుతున్నారు, ఎక్కడ ఒక పాయింట్ రేజ్ చేస్తున్నాడు ఏం అనిపించలేదు. ఈవెన్ తనుజా గారు కూడా కరెక్ట్ పాయింట్ పెట్టారు ఆయన మీద. ఆయన వెళ్ళి ఎక్కడ ఇనిషియేట్ తీసుకోవట్లేదు, మాట్లాడట్లేదు, ఏం జరగట్లేదు. ఓన్లీ వీకెండ్ లో కాసేపు సార్ ఆయన కాసేపు మాట్లాడతారు, ఇలా నామినేషన్ పాయింట్ లో వచ్చినప్పుడు ఏదో ఒకసారి మాట్లాడతారు తప్ప ఇంకా మిగతా వీక్ అంతా ఖాళీ కూర్చోవడం, ఏం చేయకపోవడం, గేమ్స్ వస్తే ఫస్ట్ లో గేమ్ అవుట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోవడం, ఇదే జరుగుతుంది ఆయనలో. సో ఆయన కొంచెం నాకు ఫైర్ అవన్నీ ఏం కనపడలేదు నాకు అనిపిస్తుంది. అది కొంచెం బయటకు రావాలి, ఆయన మాట్లాడాలి,
ఇన్వాల్వ్ అవ్వాలి టాస్క్‌లో, అందరితో ఎళ్లి మాట్లాడాలి, ఒక కన్వర్జేషన్ బిల్డ్ చేయాలి. ఇయన్నీ జరగాలి. ఆయనలో నాకైతే అయేం కనపడట్లేదు. సో, అది నాకసలు నచ్చలేదు ఆయన ఆ డైలాగులేయటం. ఈవెన్ సంజన గారి దగ్గర గూడా ఏదో మాట్లాడాలని మాట్లాడాడు తప్ప, అక్కడ ఏదో పాస్ట్ గొడవలంటారు, ఇదంటారు, అదంటారు. అసలు ఒక పాయింట్ పెట్టింది లేదు. ఏదో ఆయన ఇయన్నీ నాకక్కడ నచ్చనిది ఎవరిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మాన్యుయల్ నచ్చలేదు. రీజన్ ఏంటి అంటే, ఆయన ఏది చేసినా నవ్వేస్తున్నారు వీళ్ళు ముందు. అదేదో జోక్ అన్నట్టు. ఆయన ఎళ్లి డాన్స్ అని ఏదో డాన్స్ చేశారనుకోండి. దానికసలు నవ్వాల్సింది ఏముందక్కడ? అది నామినేషన్ దగ్గర సీరియస్‌గా జరగాల్సిన నామినేషన్ వీళ్ళందరూ జోక్ జేసేస్తున్నారు. అదే బయట ఎళ్లి ప్రొజెక్ట్ అవుతుంది. ఆయనకి ఓటుకి సింపతి ఓట్లు పడుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం అక్కడ అసలు సంజన గారి మీద పాయింటే లేదు. 0 పాయింట్స్ ఆయన పెట్టింది. ఏదో నవ్వేసి అక్కడ ఏదో కవర్ చేసేసారు తప్ప ఈవెన్ సంజన గారు కూడా అదే అన్నారు. నాకు అర్థం కాలేదమ్మా ఆయన నాకేం పాయింట్ చెప్పాడు. నాకు ఏం మైండ్‌లో కూడా ఎక్కలేదు. నేను నవ్వుకుంటూ కూర్చున్నా అని చెప్పేసి. ఆయన చెప్పిన పాయింట్ ఏంది అంటే ఒక గొడవ జరిగేటప్పుడు ఈమె హ్యాపీగా ఫీల్ అయితది. గొడవ ఆపకుండా ఎళ్లి ఎంజాయ్ చేస్తది అని చెప్పేసి ఎగ్జాంపుల్‌తో సహా చెప్పుకుంటే బావుండు. లైక్ మొన్న మాధురి గారు వర్సెస్ కళ్యాణ్ వీళ్ళందరూ గొడవ జరుగుతున్నప్పుడు ఎళ్లి రీతు గాని, ఎళ్లి సంజన గారు గాని కెమెరా ముందు వచ్చేసి డాన్స్ చేస్తున్నారు. అది చెప్పుంటే బావుండేది. ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. బట్ ఆయన డాన్స్ ఏసేసి, అది నవ్వేసి, అది కొంచెం ఎగతాళిగా ఎళ్ళిపోయింది అదంతా. సో, నాకైతే అక్కడ నచ్చలేదు. పెట్టే పాయింట్స్ స్ట్రాంగ్‌గా పెట్టుంటే ఇంకా బావుండేది అనిపించింది. అండ్ ఇంకా ఆయేషా వర్సెస్ తనుజ గొడవ. ఇక్కడ ఆయేషాకి ముందుగానే టార్గెట్ ఉంది తనూజ. చాలా క్లియర్ టార్గెట్. ఎందుకంటే ఆ అమ్మాయి మొహమే చెప్పేస్తుంది. నాకు బయట చూసినప్పుడు నాకు నువ్వు టార్గెట్ ఉన్నావమ్మా. నీ వల్ల మిగతా అమ్మాయిలందరికీ ఏంది డిసడ్వాంటేజ్ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి. పాయింట్ ఏంది అంటే ఆ అమ్మాయి చూసింది ఎపిసోడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ చూడలేదు. ఆ అమ్మాయి మొహమే అక్కడ లైవ్‌లో చెప్పేసింది. నేను లైవ్‌లో చూసాను కాబట్టి డిస్కషన్ అని చెప్తున్నా. అక్కడ చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి నాకు నేను లైవ్‌లో చూడలేదు. ఎపిసోడ్స్‌లో చూసాను. ఎపిసోడ్‌లో చూసినంత ప్రకారం అయితే నువ్వు బర్నీ గారితో ఉంటావు. బర్నీ గారి దగ్గరికెళ్ళి నాన్న ఇది చేశాడు, అది చేశాడు ఎప్పుడు అనలా ఆ అమ్మాయి. తనుజ ఎప్పుడు అనలా. ఎప్పుడందంటే ఈ డైలాగులు ఇమ్మాన్యుయల్ ఎళ్లి ఏదో కామెడీ ట్రై చేస్తున్నప్పుడు, ఏదో కామెడీగా తిడుతున్నప్పుడు ఎళ్లి వాళ్ళ నాన్నతో కంప్లెయింట్స్ ఇచ్చింది తప్ప, ఒక టాస్క్‌లో సపోర్ట్ చేయనప్పుడు గాని, ఒక దాంట్లో సపోర్ట్ చేయనప్పుడు గాని, ఎళ్లి బర్నీ గారితో కూర్చొని నువ్వు నాకెందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి ఫీల్ అయింది ఎక్కడ 0%. ఈవెన్ కెప్టెన్సీ టైంలో కూడా ఎళ్లి దివ్యతో పెయిరప్ అయినప్పుడు బర్నీ గారు, తనూజ ఒకే ఒక డైలాగ్ అందరికి ఇచ్చింది ఒకే ఒక డైలాగ్. ఏమని అంటే దివ్య, బర్నీ గారు చాలా కంఫర్టబుల్‌గా అయి ఉంటారు. వాళ్ళు చాలా కంఫర్ట్‌గా వాళ్ళు ఒకటి ఉండుంటారు. ఈవెన్ దివ్య వచ్చినప్పటి నుంచి బర్నీ అని చెప్పేసి బర్నీ గారికి సపోర్ట్ చేసింది. సో, నాకు ప్రాబ్లమ్ ఏం లేదు వాళ్ళు పెయిరప్ అవ్వడంలో అని చెప్పేసి దివ్యకే సపోర్ట్ చేసింది అక్కడ బర్నీ గారికి, దివ్యకి. సో, ఏదైతే ఆయేషా మైండ్‌లో పెట్టుకొని వచ్చిందో ఈ బాండ్ అనేది ఈళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నా కదా! సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ ట్రెండ్ అవుతాయి చూడండి. ఇంతకుముందు 'బిగ్ బాస్' అంటే కొట్టుకుంటారు, ఫైటింగ్ అది ఇది ఉండేది. ఈ 'బిగ్ బాస్' వచ్చేసరికి అందరూ అనుబంధం, బంధం, అది కుటుంబం అని చెప్పేసి అందరూ ఎళ్తున్నారని చెప్పేసి. ఇది అక్కడ బాగా ట్రెండ్ అవుతుంది బయట. సో, అందుకనే ఇదొక్కటే పెట్టుకొనొచ్చారు అందరూ జనాలందరూ. రమ్య అదే పాయింటు, మాధురి గారు అదే పాయింట్, ఇప్పుడు ఈ అమ్మాయి అదే పాయింటు, నిఖిల్ అదే పాయింటు, గౌరవ్ అసలు సంబంధం పక్కన పడేయండి. ఇంకొకళ్ళు ఎవరు సాయి అదే పాయింట్. వీళ్ళందరూ ఒకే పాయింట్ బాండ్స్ పెట్టుకొని ఒకటొచ్చారు. చెప్పా కదా! ఒకే ఒక టార్గెట్ అందరూ ఒక్కొక్కటి పెట్టుకొని వచ్చినట్టు అనిపించింది నాకు. సాయి ఏమో కళ్యాణ్‌కి క్లోజ్ అవ్వటం, ఆయేషా వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ క్లోజ్ అవ్వటం, రమ్య వచ్చేసరికి పవన్‌ని టార్గెట్ చేయటం, లిటరల్లీ టార్గెట్ చేయటం. అండ్ మాధురి గారు వచ్చేసరికి దివ్యాని టార్గెట్ చేయటం. అండ్ నిఖిల్ వచ్చేసరికి బర్నీ గారితో క్లోజ్‌గా మాట్లాడటం, ఒక కన్వర్జేషన్ బిల్డ్ చేయటం. గౌరవ్ ఏమో నాతో వచ్చిన వాళ్ళని నేను పెట్టుకుంటా అని కొంతమందిని పెట్టుకోవడం. ఆయన కొంచెం గేమ్ అర్థం కాలేదు. సో, ఆయన కొంచెం తీసి పక్కన పెడదాం. ఈ మిగతా వాళ్ళందరి గురించి అయితే ఇది. వాళ్ళ ముందుగానే ఒక టార్గెట్స్ లేకపోతే ఒక సేఫ్టీ ఒక పక్కన ఒకరిని పెట్టుకుందాం అని చెప్పేసి వచ్చినట్టు అనిపించింది నాకు. సో, ఇది వాళ్ళ టార్గెట్ గేమ్స్. అండ్ అక్కడ ఆయేషాది చెప్పిన పాయింట్స్‌లో అయితే ఎమోషనల్ అవుతది, ఏడుస్తది. దానివల్ల అమ్మాయిలకి డిసడ్వాంటేజ్ ఉందని మాత్రం కరెక్ట్ పాయింట్. అదొకటే కరెక్ట్ పాయింట్. మిగతా ఏదైతే బర్నీ గారితో బాండ్ అని చెప్పేసి ఏడుస్తది, దివ్యతో ఏడుస్తది అని ఏదో చెప్పిందో, ఇండివిజువల్ గేమింగ్ లేదని ఏదో చెప్పిందో ఇయన్నీ వరస్ట్ పాయింట్సే. ఆ అమ్మాయికి టార్గెట్ లైక్ తనుజని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయికి ఉన్న ఎవరు అపోజిషన్ వాళ్ళందరూ ఈ అమ్మాయికి ఓట్లేస్తారు అన్న ఒకే ఒక టార్గెట్‌తో వచ్చింది. సో, అక్కడ క్లియర్‌గా పెట్టేసుకుంటుంది. నేనా నువ్వా ఆయేషా వర్సెస్ తనుజ అన్నట్టు ఒకళ్ళకి ఒకళ్ళు లైక్ కొన్ని ఎపిసోడ్స్ కొన్ని సీజన్స్‌లో ఒక్కొక్కళ్ళు ఉంటారు చూడు. ఎవరు అభిజిత్ వర్సెస్ అఖిల్ అని చెప్పేసి అట్లా ఒక్కొక్కళ్ళు ఉంటారు చూడు. ఇప్పుడు తనుజ వర్సెస్ ఆయేషా లాగా చేసుకుంటుంది తను క్లియర్‌గా. సో, అది అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఎంతైతే ఆయేషా ఎంత గట్టిగా అయితే మాట్లాడిందో అంతే గట్టిగా అంతే ఇచ్చి పడేసింది తనుజ కూడా. చాలా చాలా బాగా మాట్లాడింది. నేను ఇప్పుడు దాకా తనుజ ఇంత బాగా మాట్లాడడం అయితే ఎప్పుడు చూడలేదు.
చెప్పా కదా ఇందాక గేమ్‌లో ఆయేషా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పేసి, అదే పాయింట్ తీసిందనమాట. నువ్వు సపోర్ట్ అంటున్నావు. ఇప్పుడు ఇందాక నువ్వేం చేసావు? ఆడ ఆళ్ళందరూ అబ్బాయిలుండి వాళ్ళు నీకు బాల్ ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోయి, గింజుకొని, ఏడ్చుకొని లోపలికెళ్ళిపోయావు బాత్రూమ్ లోపలికి. అప్పుడు నువ్వేం చేసావు? నువ్వు అడిగింది సపోర్ట్ కోసమే కదా! నువ్వే ఎళ్లి అడిగింది నాకొక బాల్ ఇవ్వండి, నాకొక బాల్ అనే కదా! ఇక్కడ కూడా అంతే. సపోర్ట్ గేమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎళ్లి సపోర్ట్ అని చేసుకుంటాం గానీ, ఎవరి ఇండివిడ్యువల్ గేమ్స్ వాళ్ళే రన్ అవుతానే ఉన్నాయి. ఏదో క్లోజ్ అయ్యి కొంచెం నాన్న కూతురు బాండ్ ఉంది తప్ప అది గేమ్స్ లో ఎక్కడ తీసుకొని రావట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా బాగా మాట్లాడింది. ఒకే ఒక గేమ్ బెడ్ గేమ్ లో నన్ను హెల్ప్ చేశారని చెప్పేసి మిగతా 5 వారాల నుంచి నేను అసలు ఏం ఆడట్లేదని నేను ప్రొజెక్ట్ చేస్తున్నావు బయటికి, అది నచ్చట్లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఏ తనుజ ఇప్పుడు దాకా మాట్లాడట్లేదు, ఎమోషన్ అవుతుంది. నాకు ఇంకోటి అనిపిస్తుంది అంటే ఆయేషాకి కొంచెం డమ్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తుంది. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు తనూజకి 40-50% ఓట్ బ్యాంక్ ఉంది బయట. అంత క్లియర్‌గా చాలా ఓట్ బ్యాంక్ ఉంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి ఓట్ బ్యాంక్ ఎందుకు అంత తక్కువ, ఐ మీన్ ఎక్కువుంది. బట్ ఎందుకు మిగతా వాళ్ళు కూడా ఎందుకు ఎయట్లేదు ఆ అమ్మాయికి ఓట్లంటే రీజన్ రెండే 2. ఒకటి ఆ బాండ్‌లు, రెండోది ఎమోషనల్ అవుతది, ఏడుస్తది, ఏదో ఉంటది కదా! అది. దాని రెండిటి వల్లే. లేదంటే ఆ అమ్మాయి గేమ్స్ ఇచ్చి పడేస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది, అందరితో కలివిడిగా ఉంటుంది, జోక్స్ ఏస్తుంది, అన్నిట్లో బానే ఉంది. ఆ అమ్మాయికి ఒక సెపరేట్ ఒక బాండ్ ఉంది ఇమాన్యుయల్‌తో, ఒక ట్రాక్ నడుస్తుంది. అన్నీ వర్కౌట్ అవుతున్నాయి ఆ అమ్మాయికి. వర్కౌట్ అవ్వనిదంతా ఎమోషనల్ బాండింగ్, బర్నీ గారితో ఉన్న బాండ్ ఈ రెండే. నువ్వెళ్ళి అదే చెప్పి ఆ నెగటివిటీస్ చెప్తే ఆ అమ్మాయికి ఆ 2 తగ్గించుకో అంటే, ఒకవేళ ఆ అమ్మాయి తగ్గించుకుంది అనుకుందాం. తగ్గించుకుంటే ఆ అబ్బాయి బయట ఎంత ఫ్యాన్ బేస్ పెరుగుతది ఆ అమ్మాయికి. అది అర్థం కాలేదు ఆయేషాకి. నాకు అర్థం కావట్లేదు. అంత డమ్‌గా ఎందుకెళ్ళింది ఆ మాట అందో నాకు అర్థం కావట్లేదు. సో, నాకెందుకో కొంచెం డమ్‌గా ఆలోచించిందేమో అనిపించింది. ఒకవేళ ఆ పాయింట్ కాకుండా ఎళ్లి నాకు నువ్వు ఇది నచ్చలేదు నువ్వు ఇక్కడ చేసింది. సో, అందుకే నేను నామినేట్ చేస్తున్నా డైరెక్ట్‌గా చెప్పేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంత సోది, ఇంత ఫీడ్‌బ్యాక్ ఇదంతా ఇచ్చి ఆమె గేమ్ మొత్తం మారుస్తుంది. మారిస్తే ప్రాబ్లమ్ మళ్ళీ వీళ్ళకే, మిగతా కంటెస్టెంట్స్ అందరికి. ఎందుకంటే ఆ అమ్మాయికి బయట అంత ఫ్యాన్ బేస్ ఉంది. అంత ఓట్ బ్యాంక్ ఉంది. ఏం చేయకపోయినా కూడా. ఒకవేళ ఇంకా ఆ అమ్మాయి ఏమైనా చేయడం స్టార్ట్ చేసింది అంటే ఇంకా వన్ సైడెడ్ అయిపోయిద్దనమాట గేమ్ అంతా. సో, అది కొంచెం అర్థం చేసుకోవాలి ఆయేషా. ఆహ్, ఇంకా మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు ఆయేషాకి. లైక్ సుమన్ గారు గాని, ఈళ్ళెవరు ఇమాన్యుయల్ గాని, సంజన గారు గాని వీళ్ళందరూ ఎళ్లి సపోర్ట్ చేశారనమాట. తనుజ కొంచెం యాక్టింగ్ చేస్తుంది. కొంచెం ఆ అమ్మాయి నిజంగానే ఇలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి. నాకు ఇమాన్యుయల్‌ది కొంచెం మాట్లాడాలి. ఎందుకు ఆయన అంత సేఫ్‌గా ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు తనుజతో ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్‌గా తనుజకెళ్తే మాట్లాడాల్సింది గట్టిగా. బన్నీ గారితో ప్రాబ్లమ్ ఉంటే బన్నీ గారితో మాట్లాడాల్సింది. ఇయన్నీ తీసుకొనెళ్లి నువ్వు వేరే వాళ్ళతో బ్యాక్ బిచ్చింగ్ చేయడం అనేది నాకు నచ్చలేదు. లైవ్‌లో ఎళ్లి రీతుతో, కళ్యాణ్‌తో కూర్చొని బర్నీ గారి గురించి నేను మాట్లాడేవాడిని, అయి మాట్లాడేవాడిని చాలా బ్యాక్ బిచ్చింగ్ చేశారు. ఈవెన్ తనుజ విషయం కూడా బ్యాక్ బిచ్చింగ్ చేయటం. ఇయన్నీ బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువైపోయింది ఇమాన్యుయల్‌ది. అదొక్కటే కొంచెం తగ్గించుకుంటే ఇమాన్యుయల్ గేమ్ కూడా చాలా బావుంటది. సో, ఇదొక్కటి ప్రాబ్లమ్ ఇమాన్యుయల్ విషయంలో. ఆహ్, ఇంకంతే. ఇంకొక పాయింట్ ఏందంటే తనుజ ఎళ్లి మాధురి గారిని రాజు ఏదో ఉందో ఒక బాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదే నచ్చని జనాలకి మళ్ళీ అది ఇంకొక సెపరేట్ బాండ్ క్రియేట్ అవుతుంది అమ్మ, కూతురు అని చెప్పేసి. ఆహ్, నాకైతే నచ్చలేదు. క్లియర్‌గా నా ఒపీనియన్ అయితే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి డైరెక్ట్‌గా రావటమే తనుజతో ఒక ఫ్రెండ్‌షిప్ క్రియేట్ చేసుకోవాలన్నట్టు వచ్చింది. రావటమే కళ్యాణ్‌తో, దివ్యతో గొడవ పెట్టుకోదామని వచ్చింది. మొహమే తెలిసిపోతుంది ఆమె పర్సనాలిటీ గాని, ఆమె చెప్పే తీరు గాని అదంతా. మిగతా వాళ్ళందరికేమో అగ్రెసివ్‌గా, యాటిట్యూడ్‌గా చెప్పడం పాయింట్ అది దివ్యకి. తనుజ విషయం వచ్చేసరికి అమ్మ అలా కాదమ్మా, అదమ్మా, ఇదమ్మా అని చెప్పడం. నాకెందుకో చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. తనుజతో ఉంటే తనుజ ఓట్లు తనకు పడతాయేమో అన్నట్టు ఆడుతున్నారేమో అనిపించింది నాకు మాధురి గారు. సో, అదొకటే కొంచెం తనుజ కొంచెం ఇలాంటి బాండ్స్ ఇయన్నీ ఇప్పుడే చెప్పింది వాళ్ళకి తగ్గించుకోవాలని చెప్పేసి. అది తగ్గించకపోతే తన గేమే పోతది. ఏం చేయలేం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకేమైనా నేను తప్పు చెప్పినా లేకపోతే ఏమైనా మిస్ అయినా ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.